హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్. జస్ట్ నౌ 'ధురంధర్ ద రివెంజ్' ప్రీమియర్స్ చూసి వస్తున్నాను భయ్య. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న సజెషన్. క్లైమాక్స్ అయిపోయింది కదా అని కంగారు పడి వెళ్ళిపోకండి. ఎందుకంటే క్లైమాక్స్లో ఆదిత్య గారు ఒక ట్విస్ట్ పెట్టాడు. అది మామూలు ట్విస్ట్ కాదు, మినిమం కూడా ఎక్స్పెక్ట్ చెయ్యం. ఆ రివల్యూషన్ సీన్ చాలా బాగుంది. మరి మిగిలిన సినిమా కూడా ఆ రేంజ్లో ఉందా లేదా, మరి పార్ట్ 2 పార్ట్ 1 ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదంటే లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. మూవీ స్టార్ట్ అవడమే మనకు జస్కిరత్ సింగ్ రంగి అలియాస్ హంజా బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. అసలు జస్కిరత్ సింగ్ రంగి ఎవరు, అతనికి లైఫ్ సెంటెన్స్ ఎందుకు పడింది, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది అనే కాన్సెప్ట్తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఫాలోడ్ బై ఏ బ్యాడ్ యాస్ సీన్. కట్ చేస్తే మనకి ప్రజెంట్ హంజా రెహమాన్ డకాయిట్ని చంపాక ఆ టైం జోన్కి మ్యాచ్ చేస్తారు. అక్కడి నుంచి మూవీ ప్రొసీడ్ అవుతుంది ఫర్దర్గా. మీరు ఈ పార్ట్‌ని ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే మనం ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూసాం. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ పార్ట్‌లో మనకి హై ఇచ్చే మూమెంట్స్ కొద్దిగా ఎక్కువుంటాయి. ఎందుకంటే అందులో ఇంట్రడక్షన్ సీన్స్‌కి ఎక్కువ క్యారెక్టర్స్‌కి. అంటే 'రణ్వీర్ సింగ్' ఇంట్రడక్షన్ సీన్ అయితేనేంటి, అక్షయ్ ఖన్నా ఇంట్రడక్షన్ సీన్ అయితేనేంటి, సంజయ్ దత్ ఇంట్రడక్షన్ సీన్ అయితేనేంటి, అవి ఎక్కువ ఉండడం వల్ల మనకి హై ఇచ్చే మూమెంట్స్ ఫస్ట్ పార్ట్‌లో కొద్దిగా ఎక్కువుంటాయి. అలాగని సెకండ్ పార్ట్‌లో లేవా అంటే సెకండ్ పార్ట్‌లో కూడా ఉన్నాయి. బట్ సెకండ్ పార్ట్‌లో దే కాన్సంట్రేటెడ్ మోర్ ఆన్ డ్రామా. సో, దానివల్ల మనకి ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే సెకండ్ పార్ట్ కొద్దిగా దిగినట్టు అనిపిస్తుంది. బట్ ఆ డ్రామా కూడా మనకి చాలా ఎంగేజింగ్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే భయ్య, ఈ మూవీలో ఫస్ట్ కొన్ని కీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్‌లో మనకి 'రెహమాన్ డకాయిట్' మర్డర్‌కి రివెంజ్‌గా అతని తమ్ముడు ఉజైర్ బలోచ్ రివెంజ్ తీర్చుకునే సీన్ అయితేనేంటి, సెకండ్ హాఫ్‌లో 'చౌదరి అస్లాం' అసాసినేషన్ సీన్ అయితేనేంటి, 'ఆతిఫ్ అస్లాం' అనే క్యారెక్టర్ వస్తుంది ఇందులో. అతని యొక్క ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ బేస్ చేసుకొని తీసిన సీన్స్ అయితేనేంటి, ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్‌గా జరిగిన సీన్స్. అవన్నిటిని కనెక్ట్ చేస్తూ ఆదిత్య గారు రాసిన స్టోరీ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఆ డ్రామా అంటే ఏదో కావాలని ఇంక్లూడ్ చేసినట్టు కాకుండా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని చాలా ఆర్గానిక్‌గా ఆ స్టోరీలో ఇంక్లూడ్ చేశారు. అది చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే సెకండ్ పార్ట్‌లో ఫస్ట్ పార్ట్‌లో మనకు మాధవన్ గారి స్క్రీన్ టైమ్ చాలా తక్కువుంటుంది. బట్ సెకండ్ హాఫ్‌లో అది కవర్ చేశారు. అంటే మరీ ఎక్కువుందని చెప్పను గానీ కంపారిటివ్ టు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్‌లో కొద్దిగా ఎక్కువుంది. అండ్ 2 సీన్స్ మాధవన్ గారియి చాలా వర్కౌట్ అయినాయి. ఆ హై ఇచ్చే సీన్స్ చాలా బావుంటాయి మాధవన్ గారున్న సీన్స్. అండ్ 'రణ్వీర్ సింగ్' ఫస్ట్ హాఫ్ అక్షయ్ ఖన్నా ఓవర్ షాడో చేయడం వల్ల పెద్దగా మాట్లాడలేకపోయాను ఫస్ట్ పార్ట్‌లో. బట్ సెకండ్ పార్ట్‌లో 'రణ్వీర్ సింగ్' పెర్ఫార్మెన్స్ చాలా బావుంది. అండ్ మూవీలో స్పెషల్ మెన్షన్ చెప్పాల్సిన క్యారెక్టర్ రాకేష్ బేడి. అంటే మనకి ఇందులో జమాల్ క్యారెక్టర్ ప్లే చేశాడు కదా, మినిస్టర్ క్యారెక్టర్. ఆయన ఇందులో కామెడీ ఇంకా ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే సెకండ్ పార్ట్ చాలా వర్కౌట్ అయిందని కామెడీ. అండ్ మీరు ఈ మూవీ చూసాక ఆయన గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. నేను ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అవుతుంది కాబట్టి ఎక్కువ డిస్కస్ చేయలేకపోతున్నాను. ఈ మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ మనకి అంటే ఒక 4 అవర్స్ కంప్లీట్‌గా డ్రామా మీదే బేస్ చేసుకొని తీశారంటే, అంటే ఒక 1 అవర్ యాక్షన్ సీన్స్ తీసినా 3 అవర్స్ కంప్లీట్‌గా మనకి డ్రామా మీదే బేస్ అయ్యి ఉంటుంది. అది కూడా మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ ఈ మూవీకి ఇంకో ప్లస్ ఏంటంటే మాధవన్ గారి క్యారెక్టర్. మనకు ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే మిస్ అయ్యామో మాధవన్ గారి క్యారెక్టర్, సెకండ్ హాఫ్‌లో అది చాలా బాగా స్క్రీన్ టైమ్ అది ఇచ్చి చాలా మాధవన్ క్యారెక్టర్ చాలా ప్లస్ అనిపించింది ఈ మూవీకి. అండ్ ఇంకో పాజిటివ్ సీన్ ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్‌లో కాందహార్ ఐజాక్ ఉంది కదా, దానికి ఒక పే ఆఫ్ సీన్ పెట్టారు ఈ సెకండ్ పార్ట్‌లో. అది కూడా చాలా బాగుంది. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే ఈ మూవీలో ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే సెకండ్ పార్ట్‌కి మ్యూజిక్ కొద్దిగా తగ్గిందనిపించింది. ఫస్ట్ పార్ట్‌కి చాలా ప్లస్ ఏంటంటే ఆ వింటేజ్ సాంగ్స్ యూజ్ చేశారు కదా, ఇందులో కూడా యూజ్ చేశారు కానీ ఫస్ట్ పార్ట్‌లో చేసినప్పుడు వచ్చినంత హై సెకండ్ పార్ట్‌లో రాలేదు. మ్యూజిక్ కొద్దిగా తగ్గింది అనిపించింది. అండ్ ఇంకొక మేజర్ మైనస్ ఏంటంటే, ఆ ఫస్ట్ పార్ట్‌కి ఏదైతే ప్లస్ అయిందో సెకండ్ పార్ట్‌కి అదే మైనస్ అయింది. ఫస్ట్ పార్ట్‌కి అక్షయ్ ఖన్నా గారు ఉన్నారు కదా, అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పార్ట్‌కి అంత పాజిటివ్ అవ్వడం వల్ల, దానికి అంత హైప్ రావడం వల్ల మనకి సెకండ్ పార్ట్‌లో ఆ నెగెటివ్ క్యారెక్టర్ ఈ అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఆ రేంజ్‌కి మ్యాచ్ అవ్వలేకపోయింది. నేను అంటే ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ ఒరిజినల్‌ది ఇలియాస్ కశ్మీరీ అనే క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని తీశారు. ఆ క్యారెక్టర్ ఇంకా ఈవిల్ అండ్ చాలా డెవిలిష్ క్యారెక్టర్. నేను ఇంకా ఎక్స్‌పెక్ట్ చేశాను ఆ క్యారెక్టర్‌ని ఇంకా ఐ మీన్ 'రెహమాన్ డకాయిట్' క్యారెక్టర్ కంటే చాలా దారుణంగా చూపిస్తారనుకున్నాను. బట్ అదొక నార్మల్ కమర్షియల్ విలన్ క్యారెక్టర్ లాగే తీశారు తప్ప పెద్ద ఏమనిపించలేదు ఆ మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్.
అదొకటి నాకు ఒక మేజర్ నెగెటివ్ అనిపించింది. మనకి కొద్దిగా ఎక్కువ కాదు గానీ, కంపారిటివ్‌లీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఐ మీన్ వైబ్ ఇచ్చే సీన్స్, హైప్ ఇచ్చే సీన్స్ సెకండ్ పార్ట్‌లో కొద్దిగా తక్కువున్నాయి. అదొకటి నెగెటివ్ అని చెప్పను గానీ, బట్ యాహ్! దానివల్ల ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్ కొద్దిగా లో అనిపిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇదొక డెఫినిట్‌గా మస్ట్ వాచ్ మూవీ. బట్ ఫస్ట్ పార్ట్ అంత ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయిందంటే ఆల్మోస్ట్ రీచ్ అయింది. కొద్దిగా తగ్గింది. ఫస్ట్ పార్ట్ నేనిచ్చిన రేటింగ్ 4 అయితే సెకండ్ పార్ట్‌కి 3.8 ఇస్తా. అంతే డిఫరెన్స్ అంతకు మించి ఏం లేదు. అండ్ ఈ మూవీకి ఇంకొక ప్లస్ నేను ఇది రివ్యూ స్టార్టింగ్‌లోనే చెప్పాను. డెఫినిట్‌గా లాస్ట్‌లో వచ్చే ఆ ట్విస్ట్ వరకు ఉండండి. అదైతే మాత్రం మామూలు రివలేషన్ సీన్ కాదు. అది చాలా బావుంది. ఓవరాల్‌గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 3.8 ఔట్ ఆఫ్ 5. ఇలాంటి ఎర్లీ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మూవీ క్రాకర్స్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.